హలో ఆల్ అందరికీ మళ్ళీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో ధనలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో చూడండి. ఫస్ట్ అమ్మవారిని సువాసన గల పువ్వులతో చక్కగా అలంకరించుకొని వెండి ప్రమిదల్లో నెయ్యి వేసి తామర ఒత్తులతో దీపారాధన చేసుకున్నాను. తర్వాత ఏదైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం గణేషుని పూజిస్తాం కదండి, అందుకని గణేషుని అర్చించుకున్నాను. తరువాత ఎప్పుడైనా సరే మనం లక్ష్మీ అమ్మవారిని పూజించుకునేటప్పుడు ఫస్ట్ ఆ శ్రీమన్నారాయణని పూజించుకోవాలన్నమాట. అందుకని నేను ఒక శ్లోకం చెప్పుకున్నాను. అదేంటంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని 3 times చెప్పుకొని అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుంటూ 1 రూపీ కాయిన్స్తో పూజించుకున్నాను అన్నమాట. అంటే ఒక్కొక్క నామం చెప్పుకుంటూ అమ్మవారి దగ్గర ఒక్కొక్క కాయిన్ వేయాలన్నమాట. అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత ధనలక్ష్మి మంత్రం గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, అది కూడా 3 times చదువుకున్నాను. తర్వాత అమ్మవారికి ఇష్టమైన 5 రకాల స్వీట్స్ని నైవేద్యం పెట్టాను. పూజ అష్టోత్తరం మంత్రం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కదండి, అందుకని అమ్మవారికి పచ్చకర్పూరంతో మంగళహారతి ఇచ్చేసుకొని మంచి సువాసన గల అగరబత్తులు వెలిగించాలన్నమాట. అంటే అమ్మవారికి గంధం అంటే ఇష్టం కదండి, అందుకని నేను గంధం స్మెల్ వచ్చే అగరబత్తుల్ని వెలిగించాను అన్నమాట. మంగళహారతి అయిన తర్వాత సాంబ్రాణితో ధూపం వేసి నా పూజ ముగించుకున్నాను. మా పూజ మొత్తం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి క్రాకర్స్ కాల్చాం. బాగా క్రాకర్స్ కాల్చాక మొత్తం అయిపోయాక ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఫస్ట్ స్వీట్స్ తినాలంట. మేము కూడా అలాగే చేసాం. మా దీపావళి మేము ఇలా జరుపుకున్నాం. నేను పూజ ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.